హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీర్ఫుల్ ట్రూత్. విజయవాడలో బెంజ్ సర్కిల్ గోల కనకదుర్గ గుడి వెలుగులు మనకు తెలుసు. కానీ సూర్యాస్తమయం తర్వాత గుణదల హిల్ ఘాట్ రోడ్ మీద ఒక నల్లటి నిశ్శబ్దం కమ్ముకుంటుంది. 2019లో ఒక లోకల్ డెలివరీ బాయ్ రాత్రి 2 గంటల సమయంలో ఫేస్ చేసిన ఈ ఘోరమైన నిజం ఇప్పటికీ అతన్ని పిచ్చెక్కిస్తోంది. మీరు రాత్రిపూట అద్దాలు చూడాలి అంటే భయపడేలాగా ఈ ఇన్సిడెంట్ ఉంటుంది. లెట్స్ ఎంటర్ ద డార్క్నెస్. ప్రసాద్ అనే వ్యక్తి రాత్రి 1:50 ఉదయంకి గుణదల ఏరియాలోని ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి తన బైక్ మీద వెళ్తున్నాడు. ఘాట్ రోడ్ మొదలవగానే టెంపరేచర్ సడన్గా ఫ్రీజింగ్ కోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఘాట్ రోడ్ మీద స్ట్రీట్ లైట్స్ లేవు. ప్రసాద్ బైక్ హెడ్ లైట్ వెలుతురులో నల్లటి పొగ నేల మీద పాములాగా కదులుతోంది. గాలిలో ఒక వింత వాసన వచ్చింది. అది కుళ్ళిపోయిన పూలు, పచ్చి మాంసం కలిసిన ఒక రకమైన భయంకరమైన వాసన. ప్రసాద్కి సడన్గా తన వెనకాల బైక్ సీట్ మీద ఒక సౌండ్ వినిపించింది. ఎవరో మెల్లగా కూర్చున్నట్లు. ప్రసాద్ బైక్ ఒక్కసారిగా బరువుగా అయిపోయింది. ఇంజిన్ నుండి ఒక వింత ములుగు వినిపిస్తోంది. ప్రసాద్ భయంతో తన రియర్ వ్యూ మిర్రర్లోకి చూశాడు. మిర్రర్లో అతని వెనకాల ఒక ఆకారం కూర్చునుంది. అది ఒక స్త్రీ. ఆమె వేసుకున్న చీర నల్లటి కాటన్ శారీ, కానీ అది పూర్తిగా తడిసి నేల మీద ఉన్న మట్టి దుమ్మంటుకునుంది. ఆమె తల మెల్లగా తిరిగి ప్రసాద్ వైపు చూస్తోంది. ఆమె మొహం మీద చర్మం మొత్తం చిరిగిపోయిన పాత కాగితంలాగా ఊడిపోయి కింద ఉన్న ఎర్రటి నరాలు బయటకి కనిపిస్తున్నాయి. ఆమెకి కళ్ళు లేవు. కేవలం 2 నల్లటి లోతైన గుంటలు ఉన్నాయి. వాటిలో నుండి నల్లటి జిగురు ద్రవం చుక్క చుక్కగా ప్రసాద్ షర్ట్ మీద పడుతోంది. ఆమె తన నోరు తెరిచింది. ఆమె నోట్లో నాలుక లేదు. కేవలం నల్లటి చీకటి మాత్రమే ఉంది. ఆమె నుండి ఒక సౌండ్ వచ్చింది. అది ఎముకలు విరిగితే ఎలా ఉంటుందో అలాంటి క్రాక్ క్రాక్ సౌండ్స్తో నిండిన ఒక సన్నటి ములుగు. ప్రసాద్ గట్టిగా అరవడానికి ప్రయత్నించాడు, కానీ అతని గొంతు నుండి మాట రావడం లేదు. ఆమె తన ఎండిపోయిన చేతులతో ప్రసాద్ నడుముని గట్టిగా పట్టుకుంది. ఆ చేతుల స్పర్శ మంచు ముక్క కంటే చల్లగా, మరణం కంటే భయంకరంగా ఉంది. ఆమె గోళ్లు ప్రసాద్ షర్ట్ని చీల్చి అతని చర్మంలోకి గుచ్చుకుపోతున్నాయి. ఆ స్పర్శ ఐస్ గడ్డ కంటే చాలా చల్లగా ప్రసాద్ శరీరాన్ని గడ్డ కట్టించింది. ఆమె ప్రసాద్ చెవి దగ్గరికి వచ్చి, "నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా శవం ఇంకా అక్కడే ఉంది" అని. ఆ గాలి ప్రసాద్ చెవి మీద తగిలినప్పుడు అతనికి శవం నుండి వచ్చే చలి తగిలింది. ప్రసాద్కి తన నోట్లో మట్టి మరియు పచ్చి రక్తం వాసన వచ్చింది. అతని కళ్ళు బ్లర్ అయి రోడ్డు మొత్తం రక్తం కాలువలాగా కనిపిస్తోంది. ప్రసాద్ బైక్ ఆటోమేటిక్గా రోడ్ సైడున్న ఎవరూ ఉండని ఒక పాత అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ప్రసాద్ బైక్ నుండి కింద పడ్డాడు. అతను తిరిగి చూస్తే ఆ ఆకారం లేదు. కానీ అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్ కిటికీ నుండి తెల్లటి గౌన్ వేసుకున్న ఒక పాప అతన్ని చూసి నవ్వుతూ చెయ్యి ఊపుతూ కనిపించింది. తెల్లారిసరికి ప్రసాద్ భుజం మీద 4 నల్లటి వేళ్ల ముద్రలు పచ్చి గాయంలాగా ఉన్నాయి. ఆ మార్క్స్ మామూలు దెబ్బలు కావు. అవి నీలిరంగులోకి మారిపోయి ప్రతి రాత్రి ఆ చోట నుండి నల్లటి ద్రవం బయటికి వస్తోంది. లోకల్ పోలీస్ రికార్డ్ చెక్ చేస్తే 15 ఏళ్ల క్రితం అదే అపార్ట్మెంట్లో ఒక తల్లి మరియు పిల్ల అనుమానాస్పదంగా చనిపోయారని లోకల్స్ నమ్ముతారు అని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాతో అతని పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, విజయవాడ గుణదల ఘాట్ రోడ్ మీద మీరు ఎప్పుడైనా రాత్రిపూట వెళ్తే మీ మిర్రర్లో చూడకండి. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ కోసం ఫియర్ఫుల్ ట్రూత్ని సబ్స్క్రైబ్ చేయండి.